పిలుపులుగా దేవుని యొక్క మహిమార్థమైన కృపతో మనం నడిపించబడతాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియులారా, రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వచనములో ఒక మంచి మాట ఉంది. కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచలేరు. హల్లెలూయా. శరీర స్వభావం అనగా ప్రియులారా, లోకానుసారమైన క్రియలతో, లోకానుసారమైన తలంపులతో, లోకానుసారమైన వాటి మీద మనసుంచిన వారు ఇప్పటికీ కూడా దేవుని సంతోషపరచలేరు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. లోకములో మనం ఉన్న, లోకములో నుంచి మనల్ని ప్రత్యేకపరిచి, లోకములో నుంచి మనల్ని ప్రియులార దేవుడు ఎన్నుకొని, లోకములో నుంచి దేవుడు మనల్ని ప్రియులార పరిశుద్ధపరిచి, ఆయన ఆత్మచేత ముద్రించబడిన మనము ఆ ప్రియులార లోకానుసారమైన క్రియలతో ఉన్నప్పుడంట దేవుని ఎప్పటికీ సంతోషపరచలేము. హల్లెలూయా.